హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఇవాళ వీడియోలో వచ్చేసి నేను రీసెంట్ గా స్టిచ్ చేసిన కొన్ని బ్లౌజెస్ ని మీతో షేర్ చేసుకోబోతున్నాను అండి. సో చాలా సింపుల్ గా అండ్ కొంచెం డిఫరెంట్ గా బ్లౌజెస్ అనేవి స్టిచ్చింగ్ చేశాను. ఆ బ్లౌజ్ డిజైన్స్ ని చూసేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. రెండింటిని ప్రెస్ చేస్తే నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అనమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి ఇది అనమాట శారీ. సో శారీని అండ్ బ్లౌజ్ ని ఎలా స్టిచ్చింగ్ చేశాను రెండింటిని కూడా చూపించబోతున్నాను. సో ఫస్ట్ శారీ వచ్చేసి మొత్తం ఇలా ఉంటుంది అనమాట. అండ్ దీనికి వచ్చేసి కింద ఇలా పెద్ద బార్డర్ వచ్చింది. శారీలో మొత్తం గోల్డ్ కలర్ అండి శారీ మొత్తము. సో ఇలా వస్తుంది. కొంచెం కాంట్రాస్ట్ కలర్ ఏదైనా బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది. అట్ ది సేమ్ టైం సెల్ఫ్ కలర్ వేసుకుంటే చాలా డీసెంట్ గా ఉంటుంది. సో నేను ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ నే స్టిచ్చింగ్ చేశాను అనమాట. సో దీనిలో ఏదైతే ఇలా పెద్ద బార్డర్ వచ్చిందో బ్లౌజ్ పీస్ లో కూడా అదే బార్డర్ కంటిన్యూ చేశారు. సో షార్ట్ స్లీవ్స్ పెడితే ఈ బార్డర్ లుక్ పోతుంది అనేసి నేను ఈ ఎల్బో స్లీవ్స్ నే పెట్టాను అనమాట. సో ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి, నార్మల్ 3x బ్లౌజ్ కాదు, ప్రిన్సెస్ కట్ పెట్టాను అనమాట. ఫ్రంట్ ఓపెన్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం నెక్ డిఫరెంట్ గా రానిచ్చాను అనమాట. కొద్దిగా యూ షేప్ లాగా కాకుండా ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ నెక్. అండ్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ గా స్టిచ్ చేస్తే బాగుండదు, ఇంకొంచెం ఎలిగెంట్ గా కనిపించాలనేసి నేను ఇలాంటి గోల్డ్ బాల్ లేస్ మనకి షాప్ లో దొరుకుతుంది అనమాట. ఆ బాల్ లేస్ ని ఇక్కడ ఎండింగ్ లో అటాచ్ చేశాను అనమాట. అంటే స్లీవ్స్ కి అదే విధంగా నెక్ కి అనమాట. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇటు సైడ్ కవర్ అవుతుంది కదా, అందుకనేసి ఇంతవరకు రానిచ్చాను అనమాట గోల్డ్ బాల్ లేస్. చూడండి ఇటు సైడ్ అండ్ బ్యాక్ సైడ్ అనమాట. దీని వల్ల బ్లౌజ్ లుక్ అనేది ఇంకొంచెం ఎలిగెంట్ గా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలాంటి రెడీమేడ్ థ్రెడ్స్ మనకి బయట షాప్ లో దొరుకుతాయి కదా, సో అలాంటి ఇక్కడ పెట్టాను అనమాట బ్లౌజ్ కి బ్యాక్ సైడ్. సో ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ ని సేమ్ సెల్ఫ్ కలర్ రానిచ్చేసి అడిషనల్ గా ఈ బాల్ లెస్ యాడ్ చేయడం వల్ల ఇంకా చాలా బాగుంది అనమాట బ్లౌజ్ అనేది. అంటే నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట. ఇది నాదే చూసారు కదండి, నేను ఆల్రెడీ ముందు వీడియోలలో చూపించాను. సో శారీలో వచ్చేసి సేమ్ సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట. దీనికి వచ్చేసి నేను ప్రిన్సెస్ కట్ పెట్టాను, ఫ్రంట్ ఓపెన్. అండ్ అడిషనల్ గా నేను ఇక్కడ ఇలాంటి లేస్ మనకి బయట షాప్ లో దొరుకుతుంది కదండి, ఆ లేస్ ని తీసుకొచ్చి యాడ్ చేయడం వల్ల ఇంకా లుక్ అనేది చాలా బాగుందనమాట బ్లౌజ్ కి. అండ్ ఎల్బో స్లీవ్స్ పెట్టనమాట. మనకి హాఫ్ స్లీవ్స్ పెడతామంటే ఈ బార్డర్ లుక్ అనేది పోతుంది, అందుకే ఎల్బో స్లీవ్స్ ని రానిచ్చేసి ఇలాంటి లేస్ హ్యాండ్స్ కి అండ్ నెక్ కి అటాచ్ చేశాను. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదనమాట. శారీ పర్పుల్ కలర్, మంచి పర్పుల్ కలర్ అనమాట. చాలా బాగుంది శారీ అయితే. అండ్ చాలా వెయిట్ లెస్ గా ఉంది శారీ కూడా. అండ్ చాలా గ్రాండ్ గా ఉంటుంది అనమాట ఈ శారీ నైట్ టైం కనుక వేర్ చేసుకున్నామంటే. సో శారీ మొత్తం ఇలానే వస్తుంది అనమాట. ఇక్కడ ఏదైతే ప్యాటర్న్ కనిపిస్తుందో శారీ మొత్తం కూడా ఇలానే వస్తుంది. సో ఈ శారీ గ్రాండ్ గా ఉంది కదా, అందుకే బ్లౌజ్ అనేది చాలా సింపుల్ గా డిజైన్ చేశాను అనమాట. సో ఇది కూడా ప్రిన్సెస్ కట్టే అండి, ప్రిన్సెస్ కట్ అన్ని కూడా ఫ్రంట్ ఓపెన్ పెట్టాను. అండ్ శారీలో వచ్చేసి అక్కడక్కడ మనకి సిల్వర్ కలర్ కనిపిస్తుంది కదా, అందుకనేసి ఇలాంటి బాల్ లేస్ దొరుకుతుంది గోల్డ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో. అలాంటి లేస్ ని నెక్ కి అండ్ స్లీవ్స్ కి అటాచ్ చేశాను. సో శారీ హెవీగా ఉంది కదా, ఆ బ్లౌజ్ అనేది చాలా సింపుల్ గా రెడీ చేశాను అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి యూ షేప్ నెక్ పెట్టాను. యూ షేప్ నెక్ పెట్టేసి ఇలాంటి థ్రెడ్స్, సో ఇప్పుడు నేను చూపించే బ్లౌజెస్ అన్నిటికి కూడా నేను రెడీమేడ్ థ్రెడ్స్ మనకి బయట షాప్ దొరుకుతాయి కదా, అవే అటాచ్ చేశాను. అండ్ ఇలాంటి బాల్ లేస్ ఇక్కడ స్లీవ్స్ కి రానిచ్చాను. అండ్ హాఫ్ స్లీవ్స్ పెట్టాను అనమాట. సో శారీ హెవీగా ఉన్నప్పుడు మనం బ్లౌజ్ అనేది చాలా సింపుల్ గా వేసుకుంటేనే లుక్ బాగుంటుంది, అందుకనేసి హాఫ్ స్లీవ్స్. బ్లౌజ్ అనేది చూడండి చాలా సింపుల్ గా ఉందనమాట. ఈ శారీకి కరెక్ట్ గా సరిపోయింది బ్లౌజ్ అనేది, సింపుల్ గా అండ్ చాలా డీసెంట్ గా. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి. సో శారీ చాలా బాగుంది అనమాట. మంచి క్రీమ్ కలర్ కి ఇలాంటి పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు. సో శారీ మొత్తం ఇలానే ఉంటుంది, లోపల ఇదే ప్యాటర్న్ ఉంటుంది అనమాట లోపల సైడ్ కూడా, అందుకే ఓపెన్ చేసి చూపించడం లేదు. అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా పింక్ కలర్ ఇచ్చారనమాట. ఇలా బార్డర్ పింక్ కలర్ వచ్చింది కదా, అందుకనేసి కాంట్రాస్ట్ పింక్ కలర్ ఇచ్చారు.
సో బ్లౌజ్ శారీలో వచ్చిన బ్లౌజ్ని నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేశానండి. ఈ పఫ్ స్లీవ్స్ పెట్టాను అనమాట. లేటెస్ట్గా ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఈ స్లీవ్స్, అందుకనేసి ఈ ప్యాటర్న్ పెట్టాను. ఈ వీడియో నేను ఆల్రెడీ చేశానండి. ఆ వీడియో అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి ఎలా కుట్టాలో పఫ్ స్లీవ్స్ అనేవి. శారీ వచ్చేసి ఇలా కొంచెం క్రీమ్ కలర్ అందుకు వచ్చింది కదా, అందుకనేసి నేను ఇలాంటి బాల్ లేస్ ఉంటుంది కదా, ఆ బాల్ లేస్ని స్లీవ్స్కి అండ్ నెక్కి యాడ్ చేశాను అనమాట. అండ్ అడిషనల్ గా ఇలా పఫ్ స్లీవ్స్ పెట్టడం వల్ల చాలా బాగుంది బ్లౌజ్ లుక్ అనేది. అండ్ బార్డర్ చాలా పెద్దగా వచ్చిందండి, అందుకే ఎల్బో స్లీవ్స్ అనేది పెట్టాను ఈ బ్లౌజ్ కి. అండ్ యాజ్ యూజువల్ గా రెడీమేడ్ థ్రెడ్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేస్తాను. ఇవి చూడండి స్లీవ్స్ అనేది ఇలా వస్తాయి. అండ్ లాస్ట్ ఫైనల్ వచ్చేసి ఈ శారీ అనమాట. శారీ ఈ కలర్ కాంబినేషన్ అంటే ఎల్లో, వైట్ అండ్ ఈ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో షిఫాన్ శారీ అనమాట. చాలా లైట్ వెయిట్ గా చాలా బాగుంది శారీ వచ్చేసి. సో శారీలో అయితే వాళ్ళు బ్లౌజ్ ఏమి ఇచ్చారంటే సెల్ఫ్ కలర్ ఇచ్చారనమాట, ఈ ఎల్లో కలర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ జెర్రీ బార్డర్ ఉంది కదండి, అదే జెర్రీ బార్డర్ బ్లౌజ్ పీస్ లో ఇచ్చారు. కానీ నేను ఈ శారీకి ఇలా సింపుల్ గా బ్లౌజ్ ఉంటే బాగుండదు అనిపించేసి నేను ఇలాంటి క్లాత్ తీసుకున్నాను అనమాట. చూడండి మీరు క్లియర్ గా చూసారు, రెడ్ లైన్స్ వచ్చేసి వాటి మధ్యలో సీక్వెన్స్ అనేవి వచ్చాయి బ్లౌజ్ కి. ఇవ్వండి. సో బ్లౌజ్ అండ్ శారీ కాంబినేషన్ అయితే ఇలా ఉంటుంది. నేను తర్వాత క్లియర్ గా వీడియో పెడతాను చూడండి బ్లౌజ్ పీస్. అండ్ దీనికి ఈ బ్లౌజ్ వచ్చేసి నేను బ్యాక్ ఓపెన్ పెట్టాను. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట. ఇలా యూ షేప్ వచ్చింది నెక్ అండ్ ఎల్బో స్లీవ్స్ పెట్టనమాట. సో ఇవి ఇలా సీక్వెన్స్ వచ్చాయి కదా, మనం హాఫ్ స్లీవ్స్ పెట్టామంటే బ్లౌజ్ కుండే లుక్ అనేది పోతుంది, అందుకే ఎల్బో స్లీవ్స్ పెట్టాను. మనకి శారీలో వైట్ కలర్ వచ్చింది కదా, అందుకనేసి ఇలాంటి బీడ్స్ ది లేస్ ఉంటుంది కదా, ఆ ఇలాంటి బీడ్స్ లేస్ ఉంటుంది కదా, ఆ బీడ్స్ లేస్ ని అటాచ్ చేశాను అనమాట. నెక్ కి మొత్తం రానిచ్చాను. ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్, బ్యాక్ ఓపెన్ కదా మొత్తం కవర్ అవ్వాలి కదా, అందుకనేసి బ్యాక్ సైడ్ అండ్ స్లీవ్స్ కి. సో చాలా బాగుంది అనమాట. అసలు ఈ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంది. సో శారీ సింపుల్ గా ఉంది కదా, అందుకనేసి బ్లౌజ్ ని హెవీగా ఇలా రెడీ చేశాను అనమాట దీనికి. అండ్ దీనికి వచ్చేసి ఇలా థ్రెడ్స్ అనేటివి, రెడీమేడ్ థ్రెడ్స్ ఉంటాయి కదా, ఆ థ్రెడ్స్ అనేటివి పెట్టాను. సో క్లియర్ గా బ్లౌజ్ అండ్ శారీ వీడియో పెడతాను, చూసేయండి. సో ఇవేనండి నేను రీసెంట్ గా కొంచెం డిఫరెంట్ గా స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్ అనేటివి. సో కొన్ని బయట నుంచి వచ్చాయన్నమాట, అన్ని కూడా రౌండ్ షేప్ అలాంటివి. సో కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి అనిపించినవి నేను ఈ రోజు వీడియోలో చూపించాను. సో టైలరింగ్ లో బిజీగా ఉండడం వల్ల నేను రెగ్యులర్ గా వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేకపోతున్నాను అండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.